పరిశుద్ధుడివే తండ్రి, మీ ఘనమైన నామానికై స్తోత్రం తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు యొక్క దేవా, మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో పాటల ద్వారా మహిమ పొందినందుకు వందనాలు, ఆరాధన ద్వారా మహిమ పొందినందుకు వందనాలు తండ్రి. ఈ సమయంలో నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసయ్య నామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ ఉపవాసం ఉంటున్నారు. నాకు కూడా చాలా సంతోషం మీ అందరితో కలిసి ఈరోజు ఈ మధ్యలో నిలబడటానికి. మరి రాత్రి అన్నయ్య మరి కలిసినప్పుడు ఈరోజు నువ్వేరా అనేసి చెప్పాడు. పక్షి ఎన్ని దేశాలు తిరిగినా తన గూడుకు చేరాల్సిందే. దేశరత్నమే జయం. ఈ సమయంలో మనమందరం వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈ సమయంలో మనందరికి తెలిసినటువంటి వాక్యం యోవేలు గ్రంథం 2వ అధ్యాయం. మనం మొదటి నుంచి చదువుకుందాం. సియోను కొండ మీద బాకా ఊదుడి, సియోను కొండ మీద బాకా ఊదుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి, నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. యెహోవా దినము వచ్చుచున్నదని, అది సమీపమాయెననియు దేశ నివాసులందరూ వణుకుదురు గాక. చాలు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం కానీ చూసినట్లయితే ఈ యోవేలు గ్రంథం 2వ అధ్యాయంలో ఏమని ఉందంటే ఉపవాసము గురించి రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మీరు అందరూ ఉపవాసం ఉంటున్నారు. ఎన్నో రోజు ఈ రోజుకి? 35వ రోజు. ఎంతమంది ఉపవాసం ఉన్నారు? సరే చెయ్యొద్దండి. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. హల్లెలూయా. ఉపవాసము అంటే ఏమిటో చెప్పను ఫస్ట్. ఉపవాసం అంటే ఏంటి? దేవునితో గడుపుట. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, దేవుడితో గడుపుతున్నప్పుడు దేవుడు మన జీవితాలలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. మన జీవితంలో రాబోయే ప్రమాదాలను కూడా దేవుడు ముందుగానే మనకి ఎట్లా చూపించగలడంటే ఉపవాస ప్రార్థనల ద్వారా మాత్రమే. హల్లెలూయా. నేను మీతో కలిసి అనేక సంవత్సరాలు ఉన్నాను. నేను కూడా ఫాస్టింగ్ చేసిన వాడిని. అయితే దేవుని బిడ్డలారా, మన ఉపవాసము ఎవరిని కదిలించాలి? దేవుణ్ణి కదిలించాలి. దేవుని సన్నిధి మనలోనికి రావాలంటే మన ఉపవాసంలో ఎలా ఉండాలి? దేవునికి దగ్గరగా ఉండాలి. ఈ ఉపవాస ప్రార్థనలు అందరం ఏం చేస్తాము? మన బాధలు, మన సమస్యలు, మన కుటుంబంలో ఉంటున్న ప్రతి సమస్యలన్నిటినీ ప్రభువుకు చెప్తాం. ప్రభు ఏం చేస్తాడు? వాటిని తీర్చగలడు. హల్లెలూయా. అయితే ఈ యోవేలు గ్రంథము నేను ధ్యానం చేస్తున్నప్పుడు బైబిల్లో సుమారు యోవేలు అనబడిన వారు 12 మంది ఉన్నారు. ఎంతమంది? 12 మంది యోవేలులు ఉన్నారు. ఈ యొక్క గ్రంథం రాసింది ఎప్పుడంటే క్రీస్తుపూర్వం 400 నుంచి 300 మధ్య కాలంలో ఈ ప్రవక్త రాసి ఉన్నారు. అయితే దేవుని బిడ్డ గ్రంథం రాయటానికి గల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాబోవు ప్రమాదాన్ని దేవుడు తన ప్రవక్తకు తెలియజేసినాడు. ఆ ప్రవక్త తన జనులకు ఏం చేసినాడు? తెలియజేసినాడు. ఏంటి ఆ ప్రమాదము అన్న మన దాన్ని గమనించినట్లయితే దేవుడు ఎవరితో మాట్లాడేవాడు? ఆ దినాలలో దేవుని ప్రవక్తలతో మాట్లాడేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారా? ఒకసారి ఫ్యాన్ అవుతారా? ఫ్యాన్. హల్లెలూయా. దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే ఆ దినాలలో ప్రవక్తలతో మాట్లాడేవాడు. ఆనాడు ప్రజలందరూ ఏం చేస్తున్నారంటే పాపంలో ముగ్గిపోతున్నారు, దేవునికి దూరం పోయారు.
ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందిన తర్వాత కొన్ని సంవత్సరాలు వారు దేవుడు వారిని పోషించాడు. ఆ తర్వాత రాను రాను వారికి స్వతంత్రం రాగానే ఇంకా వాళ్ళు ఏం చేశారంటే దేవుని మర్చిపోయి వారి యొక్క పండగలలో వారి యొక్క ఆచారాలలో దేవుని మర్చిపోయి ఏం చేశారు, వాళ్ళ పండగలకు వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు. అందుని బట్టి దేవుని యొక్క ఉగ్రత అనేది ఈ ఇశ్రాయేలు దేశం మీదకు రాబోతున్నదని ప్రవక్త అయిన యోవేలుకు దేవుడు తెలియజేశాడు. హల్లెలూయా. ఆ రాబోవు భయంకరమైన ఉపద్రవం ఏమిటో మనం ఒకసారి చూసినట్లయితే యోవేలు గ్రంథం 1వ అధ్యాయం మనం 2 నుంచి చదువుదాం. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం ఆలకించుడి. 2 నుంచి. దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి. ఇలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియచేయుడి. వారు తమ బిడ్డలకును ఆ బిడ్డల రాబోవు తరము వారికి తెలియచేయుదురు. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. గొంగలు పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి. మిడతలు విడిచిన దానిని పసర పురుగులు తినివేసి ఉన్నవి. పసర పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. ఇంకా చాలండి. హల్లెలూయా. ఎక్కడ కొన్ని రకాల కీటకాలు కానీ వస్తున్నాయి. అవి ఎన్ని రకాల కీటకాలు? 3 4 జాగ్రత్తగా చెప్పండి. ఒకసారి లెక్కండి. మరి ఒకసారి 4వ వచనంలో చదివి అందరు చెప్పండి. అందరు చదవండి. 1 గొంగల పురుగులు, 2 మిడతలు, 3వది పసర పురుగులు, 4 చీడ పురుగులు. మీ బైబిల్స్ మూసేసి నా వైపు చూడండి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఈ యొక్క పురుగుల యొక్క జాబితా ఎన్నున్నాయి? 4 రకాల పురుగులు ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ 4 రకాల్లో మనమేదో మన కంటిగా నుంచి మిడతలు, గొంగల పురుగులు, సాల పురుగులు ఈ బైబిల్లో చెప్పిన వంటి నిజమైనది కాదండి. అది ఈ పురుగులు ఏమిటి అంటే శత్రువు దేశాలు. ఏమిటి? శత్రువు దేశాలు. దేవుడు వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి యోవేలు ప్రవక్తకు దేవుడు ఏం చేశాడు? బయలుపరిచి ఇది నువ్వు ఈ యొక్క దేశంలో చెప్పమని చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ గొంగల పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతల గురించి మనం కానీ చూసినట్లయితే ఇవి 4 శత్రు రాజ్యాలు. ఏంటి? 4 శత్రు రాజ్యాలు. మీ వీలైతే మీరు రాసుకోండి. గొంగల పురుగులు మొదట ఉన్నది కదా. ఈ గొంగల పురుగులు ఎవరంటే బబులోనీయులు. ఎవరు? బబులోనీయులు. అంటే వీరు యూదా దేశము ఏర్పాటైన తర్వాత వారు కంప్లీట్గా కొన్నాళ్ళు దేవునితో కలిపి దేవుని మర్చిపోయిన తర్వాత దేవుడు యూదా దేశం మీదకి ఏం పంపించాడు? నెబుకద్నెజర్ రాజుని పంపించారు. ఇది ఏ సామ్రాజ్యం అంటే బబులోను సామ్రాజ్యం. ఈ బబులోను సామ్రాజ్యం అధిపతి ఎవరు? నెబుకద్నెజర్ రాజు. ఈ రాజుకి ఎవరు సాదృశ్యంగా ఉన్నారంటే గొంగల పురుగులు. ఎవరు? గొంగల పురుగులు. ఈ రాజు జయించిన తర్వాత ఇంకా ఎవరు వచ్చారంటే మాదియా పారసీకులు వచ్చారు. ఈ మాదియా పారసీకులు ఎవరు సాదృశ్యము? గొంగల పురుగులు తగ్గితే ఏ పురుగులు వచ్చాయి? మిడతలు వచ్చాయి. అర్థమవుతుందన్నమాట. జాగ్రత్తగా వినండి. మిడతలు వచ్చాయి. ఈ మిడతలు ఎవరంటే మాదియా పారసీకులు. మాదియా పారసీకులు అంటే ఎవరు? కింగ్ కోరేష్, అహష్వేరోషు రాజు. ఎస్తేరు గ్రంథంలో అహష్వేరోషు ఉంటాడు కదా, ఎస్తేరు భర్త ఇతను. ఆ తర్వాత ఏం పురుగులు ఉన్నాయి? 3వది పసర పురుగులు. పసర పురుగులేనా? ఈ పసర పురుగులు ఎవరంటే గ్రీకులు. ది గ్రేట్ అలెగ్జాండర్. ఇతని కాలము క్రీస్తు పూర్వం 331 నుంచి 168 సంవత్సరాల కాలంలో ఈ పసర పురుగైన గ్రీక్ అలెగ్జాండరు యూదా దేశాన్ని ఏం చేశాడు? బానిసలుగా
చేసుకున్నారు. చివరి పురుగు ఏంటి? చీడ పురుగులు. పురుగు అన్నారా? పురుగులు అన్నారా? పురుగులు అంటే ఎవరంటే రోమా సామ్రాజ్యం. ఏంది? రోమా సామ్రాజ్యం. క్రీస్తు పూర్వం 168 నుంచి 476 సంవత్సరం కాలం వరకు యూదులు వీళ్ళ అండర్ కింద ఉన్నారు. ఈ జరగబో భవిష్యత్తు ప్రమాదాన్ని ఎవరు చూసి చెప్పారు? యోవేలు ప్రవక్త చెప్పాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని సన్నిధిలో మనమందరం ఉపవాసం ఉన్నాం. రాబోగు ప్రమాదాలను దేవుడు ఎప్పుడు బయలుపరుస్తాడంటే, ఈ ఉపవాస దినాలు ఎవరైతే ఆచరిస్తారో వారికి దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. మరి ఇన్ని రోజులు దాదాపు మీరు 35 రోజులు ఉపవాసం ఉంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి దర్శనాల కళలు వచ్చాయి? వస్తే దేవునికి స్తోత్రమే. ఇంకా రాకపోతే ఇంకా దేవునికి మీరు దగ్గర అవ్వాల్సిందిగా వేడుకుంటున్నాను. మనము ఎట్లా బతి చేయాలంటే, ఆమె ఉంటున్నా కాబట్టి నేను ఉంటున్నాను, నేను ఉంటున్నా కాబట్టి ఆమె కూడా ఉంటుంది అనేసి అందరూ పురుకొల్పబడి ఉంటున్నారు. కానీ అట్ట కాదు. కానీ దేవునికి నేను దగ్గర అవ్వాలన్న ఉద్దేశంతో ఎవరైతే ఉపవాసం ఉంటారో వారితో దేవుడు మాట్లాడగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాసంలో ఎంత బలం ఉందో తెలుసా? దేవుడు జరగబోయే ప్రతి కార్యాన్ని తన దాసులకు దేవుడు బయలుపరచగలడు. ఉపవాస ప్రార్థన ఎందరైతే చేస్తారో వారి జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి. నేను 2017లో ఇదే సంఘంలో 40 days ఉపవాసం ఉన్నాను. మీ అందరికీ తెలిసే ఉంటుంది. యేసు రక్తమే జయం. ఎప్పుడైతే ఈ 40 days ఉపవాసం నేను ఉన్నాను 2017లో, ఉపవాసం అయిపోయిన ఆఫ్టర్ నుంచి ఇంతవరకు నేను ఏ ఒక్క నెలలో కూడా ఖాళీగా ఉన్న రోజే లేదు. నెలలో దరిదాపు 4-5 చోట్లకి వెళ్ళి వాక్యం చెప్పేసి వస్తూనే ఉంటున్నాను. హల్లెలూయా. దేవుడు మరి భారతదేశం అంతా ఆడుకుంటున్నాడు. ఈ లాస్ట్ వీక్లో ఛత్తీస్గఢ్ వెళ్ళి వాక్యం చెప్పేసి వచ్చారు. హల్లెలూయా. ఎందుకంటే ఇది నా ఘనత కాదు, దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తాడు. అయితే దేవుని సన్నిధిలో మనం ఉపవాసం ఉంటున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఎలాంటి బలమైన కార్యాలు చేస్తాడంటే, నిజంగా ఒక సంఘటన జరిగిందండి. ఆ సంఘటన చెప్పేసి నేను ముందుకు వెళ్తాను. అది అమెరికా చాలా సంవత్సరాల క్రితం జరిగిన నిజమైన సంఘటన. ఈ అమెరికా దేశంలో ఒక పాస్ గారు ఉన్నారు. అక్కడే ఒక పెద్ద చర్చి ఉన్నది. కానీ ఆ చర్చిలో జనాల మధ్య ఏమి లేదు, పాస్టర్లకి విశ్వాసుల మధ్యలో సమాధానం లేదు, కుటుంబంలో శోధన. ఏంది, వాళ్ళు పంటల్లో కూడా రాబడి రాక నష్టపోతున్నారు. యవనస్తులు దారి తప్పి విచ్చలవిడి పాపం చేయడం ప్రారంభించారు. ఆ సంఘం ఏమైపోయిందంటే భ్రష్టత్వానికి దగ్గరగా వచ్చేసింది. అందరు వినాలి. ఈ భ్రష్టత్వానికి దగ్గరగా ఉన్నప్పుడు ఈ పాస్ట్ గారు ఒకరోజు మధ్యాహ్నం ఏం చేశాడంటే, ఎప్పుడైతే ప్రార్థన ప్రారంభించే టైంకి ముందు ఏం చేస్తారంటే గంట మోగిస్తారు. ఏం మోగిస్తారు? గంట మోగించారు. పూర్వదినాలలో ఇప్పుడున్న మైక్ సిస్టమ్ అనౌన్స్మెంట్ లేవు. గంట కొడితే ప్రార్థన పెట్టినట్టు అర్థం. హల్లెలూయా. ఒకరోజు పాస్ గారు ఏం చేశాడంటే గణ అని గంట కొడుతున్నాడు. ఈ గంట కొట్టినప్పుడు ఏమైందంటే అక్కడున్న ప్రజలందరూ ఏం చేశారు, ఈరోజు ఏంటి ఆదివారం కాదు కదా, మరేంటి పాస్ గారు గంట కొడుతున్నారు, లేదా ఎవరన్నా చనిపోయారేమో అనేసి అందరూ విశ్వాసులందరూ ఆ చర్చిలోకి పోగైపోయారు. ఏం చేశారు? అందరూ వచ్చారు. అందరూ వచ్చి ఏం పాస్టర్ గారు ఏమైందంటే, రండి మీతో నేను మాట్లాడాలనేసి, ఒక ఆమె చనిపోయింది అనేసి చెప్పాడు. ఎవరని చూద్దాం పదనేసి ఈ పాస్టర్ గారు ఏం చేశాడంటే ఒక సమాధి పెట్టని తయారు చేశాడు. ఏం చేశాడు? ఒక సమాధి పెట్టను తయారు చేసి 6 అడుగులు పొడవు పెట్టేసి మనిషి పడుకుంటే అంత స్థలం సిద్ధం చేసి, ఇది చూస్తారు కదా ముఖాన్ని, ఆ దగ్గర కింద ఏం పెట్టాడు? ఒక అద్దాన్ని పెట్టాడు.
ప్రసంగం చెప్పాడు, పాటలు పాడి ప్రసంగం చెప్పిన తర్వాత ఇంకా చూడండామని ఇదే చివరిసారి ఇంకెవరు కానరాదు, ఇంకెప్పుడు మన కానరాదనేసి పాస్ గారు చెప్పాడు. చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే దేని పెట్టారా, అందరూ వచ్చి ఒకరినంటే ఒకడు ఎట్టాడు చూస్తే వాడి మొహం వాడికే కానొస్తుంది, ఆ మొహం ఆమెకే కానొస్తుంది. పాస్ గారు ఏంది ఇది అనేసి ఆయన మీద ఫైర్ అయితే, కూల్ ఇది నేను చేయాలని చేశా. ఎందుకంటే సంఘంలో సమాధానం లేదు, కుటుంబాల్లో నెమ్మది లేదు, ఆనందం లేదు. పిల్లలు చూస్తే విచ్చలవిడిగా నాశనానికి సాతానికి దగ్గరగా అయిపోయారు. ఎందుకు ఇలా జరుగుతుంది? మన సంఘం అభివృద్ధి కొరకు, మన కుటుంబం బాగుపడటాని కోసం మనం అందరం కలిసి ఉపవాస ప్రార్థన చేద్దాం. ఇది ఎంతమందికి ఇష్టం అనేసి పాస్ గారు చెయ్యమన్నాడు. ఇదేదో మంచిగా ఉన్నదే, మన సంఘం మన అభివృద్ధి కోసం మన అందరం ఉపవాసం ఉన్నామనేసి చర్చీలు అందరూ మీలాగానే ఉపవాసం ఉన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది, 3వ రోజు వారు ఇంకా ప్రార్థన చేసినప్పుడు ఫాస్టింగ్ చేసి ముగించే రోజు ఆ చుట్టుపక్కల ఉన్న పాస్టర్లందరికీ కబుర్లు పెట్టారు. రేపు మీకు ఉపవాసం అయిపోయిన తర్వాత గ్రాండ్గా చేస్తారు కదా. అలాగా చేసిన తర్వాత అలాంటి ప్రయత్నం అక్కడ జరిగినప్పుడు పాస్టర్లు అందరూ వచ్చి రాత్రి 7 గంటల నుంచి నైట్ 1 గంట దాకా ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. అట్లా వాళ్ళు ప్రార్థన చేస్తుంటే ఆ పాస్టర్ గారు ఇంకా కన్నీళ్ళు విడిచి దేవునికి బాగా హార్ట్ఫుల్గా ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు వారి మధ్యలోకి యేసయ్య ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. యేసయ్య ప్రత్యక్షమయ్యి ఏమన్నాడంటే, ప్రభువా, నా దేవా, నీ కోసమే నేను చూస్తాను ప్రభువా, నన్ను నా కుటుంబాన్ని మార్చనకుండా ఆయన నా సంఘాన్ని దీవించు, నా ప్రజల మీద కొన్ని శాపను తొలగించని ప్రార్థన చేస్తుంటే యేసయ్య ఆ దైవజనుడితో మాట్లాడుతున్నాడు. ఇదిగో మీ సంఘం నాశనం కావటానికి, మీ కుటుంబాలు చెల్లా చెదిరైపోవటానికి, మీ పిల్లల భవిష్యత్తులు నాశనం కావటానికి ఏమి కారణమో అది నీకు చూపిస్తాను. అది చూసి మీరు ఇంకా ఏం చేయాలి, హెచ్చుగా ప్రార్థన చేయాలని. ఏంటి ప్రభువా అది నాకు చూపించమన్న ఆ దైవసేవకుడు ఈ పాస్టర్ గారిని యేసయ్యని అడిగినప్పుడు ఏం చెప్పాడు? యేసయ్య ఒక ప్రత్యక్షతను చూపెట్టాడు. ఆ ప్రత్యక్షతలో ఏముందంటే, ఊరు బయట దగ్గర ఒక కొండల్లో ఒక ఈ ఆడమనిషి ఏం చేస్తుందంటే, బట్టలు లేకుండా వెంట్రుకలన్నీ విరబూసుకొని కింద ఒక మ్యాట్ వేసుకొని ఆవిడ పూజలు చేస్తుంది. ఏం చేస్తుంది? పూజలు చేస్తుంది. ఆ పూజల్లో ఆవిడ ఏం ఉచ్చరిస్తుందంటే, మంత్రాలను ఉచ్చరించి కొన్ని దురాత్మ శక్తులను పిలుస్తుంది. ఈ దురాత్మ శక్తులను పిలిచి కొన్ని దురాత్మలు చెబుతుంది. ఇదిగో మీరు వెళ్ళి ఆ సంఘం నాశనంతో ప్రేరేపించండి ఆ విశ్వాసులు కనేసి కొంతమంది దయ్యాలను వదిలింది. అర్థమైందా? ఇంకొన్ని దయ్యాలను వదిలి పాస్ గారు బాగా ప్రార్థన చేస్తే వాళ్ళ పిల్లలు సర్వనాశనం అయిపోవాలి, గాలుగా బేవసులుగా తిరిగేటట్టు కొన్ని దయ్యాలను పంపించేసింది. ఇంకొన్ని దయ్యాలనే మీరు భార్య భర్తల మధ్యలోకి దూరి వాళ్ళు కొట్టుకొని తిట్టుకొని విడిపోయి విడాకులు దాకా అయిపోయి వారి కుటుంబం అంతా నాశనం అయిపోయేటట్టు కొన్ని దయ్యాలను పంపించేసింది. ఇంకొన్ని దయ్యాలను యవనసు దగ్గరకు పంపించి వారు బాగా చదివిన తర్వాత వారికి ఉద్యోగాలు రాకుండా మానసికంగా కృంగిపోయి డ్రగ్స్కి, మత్తుకి, వ్యభిచారానికి అలవాటైపోయి ఆఖరికి మనుషులు నెమ్మది లేకుండా సూసైడ్ చేసుకుని చచ్చిపోయేటట్టు మీరు కొంతమందిని ప్రేరేపించండి అనేసి చెప్పింది. ఇంకొన్ని దయ్యాలను ఏం చేసిందంటే, మీరు సంఘాలలోనికి చొరబడి విశ్వాసులకి, పాసగాళ్ళు చెప్పే వాక్యం వినకుండా మీరు తలబెట్టండి అనేసి ఆ దురాత్మలో ఏం చేసింది? అది వారి మీదకి వదిలింది. యేసు రక్తమే జయం. అర్థమవుతుందా? ముగిస్తున్నాను. అయితే దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యక్షత యేసయ్య ఈ దైవజనుడికి చూపెట్టాడు. అయ్యో ప్రభువా, ఇప్పుడేది ఎట్లా నాయననేసి ఆ దైవజనుడు దేవుని సన్నిధిలో కన్నీరు గారి వేడుకున్నప్పుడు ఏమి లేదు, మీ మధ్య నేను అద్భుతం చేయడానికే ఈ రాత్రి నేను దిగి వచ్చి ఉన్నానన్నాడు. హల్లెలూయా
హల్లెలూయా. ఈ రాత్రి మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారు నాదే లేదు. దేవుడు అద్భుతం మీ పట్ల జరిగిపోను కానీ యేసు రక్తమే. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, ఆ దైవజనుడితో ఇంకొంతమంది దైవజనులు, ఆ విశ్వాసులు అందరు కలిసి ఏక మనసు ఏకాత్మతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు అద్భుతం జరిగింది అక్కడ. అదేంటంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థిస్తున్నారో వారందరి చుట్టూ దేవుని అగ్ని అభిషేకం ఉన్నది. హల్లెలూయా. దురాత్మను మళ్ళీ అది పంపినప్పుడు ఏం జరిగింది, వాళ్ళు ఆ మార్గంలో ప్రయాణం చేస్తున్నారు కానీ వాళ్ళ ఇళ్ళ దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ ఇళ్ళ చుట్టూ ఏమున్నాయి, అగ్ని ప్రాకారాలు ఉన్నాయి. హల్లెలూయా. ఇట్లా కొట్టుకుంటాం, ఎగిరి పాడతాం కరెంట్ చేకొట్టి. ఆ ఇంట్లోనికి అట్ట వస్తుంటే కిందకి ఎగిరి పడుతున్నారు. ఈ ఉపవాసం ఉంటారు కదా, ఎవరు కుటుంబంలో అయితే ఉపవాసం ఉంటున్నారో ఆ కుటుంబీకులను ఎవరు ఎప్పుడైతే అలా టచ్ చేసే లోపల వాటి కరెంట్ చేకొట్టి వెనకబడుతున్నాయి. అట్లా వాటికి ఆపోజిట్ జరిగిపోతుంది. యేసు రక్తమే జయం. ఈ దయ్యాలన్నీ ఈ వదిలిపెట్టిన దాని దగ్గరకు వచ్చాయి. మళ్ళీ ఎందుకు వచ్చారు, మీరు వెళ్ళి నాశనం చేయననేసి చెప్తే మీరెందుకు వచ్చారు మళ్ళీ అంటే, నేను వాళ్ళు ఉపవాసాలు ఉన్నారు, వాళ్ళని మేము టచ్ కూడా చేయలేకపోతుందో, ఇంకెక్కడైనా పోవాలని చెప్పు. మన టార్గెట్ ఏంది, ఎవరైతే క్రైస్తవులుగా ఉంటారో వారిని నాశనం చేయటమే మన టార్గెట్ అనేసి ఈ దురాత్మ వాళ్ళతో అంటుంటే, లేదు వాళ్ళు చాలా శక్తి కలిగి ఉన్నారు, వారి చుట్టూ దేవుని అగ్ని ఉన్నది, వారిని మేము ముట్టుకోలేకపోతున్నాం, మేము తట్టుకోలేకపోతున్నాం అంటే, మరి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, మాకు ప్రాణాలు కావాలి, రక్తం కావాలి, ఈ సమయంలో ఎవరు లేరు కాబట్టి నిన్నే భరించి మీరు తినేస్తాం అనేసి దాని మీద పడి తన గొంతు పిసికి చంపేశాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఉపవాస ప్రార్థనకు ఇంత శక్తి ఉంటుంది. యేసు రక్తమే జయం. మీరందరూ చాలా బ్లెస్ అయిన వారు. దేవుని మెట్లారా చూడండి, దేవుని సన్నిధిలో ఎలా మనం ఉపవాసం ఉన్నప్పుడు జరగబోయే ప్రమాదాలను ముందుగానే దేవుడు మనకేం చేస్తాడు, తెలియజేస్తాడు. ఈ ఏబేలు ప్రవక్తకు కూడా దేవుడు ఏం చేశాడు, తెలియపరిచాడు. యూదా దేశం మీదకి భయంకరమైన ఆపదినం అనేది రాబోతుంది. ఈ 4 దేశస్తులు దాడి చేస్తారు. కావున ఇక నుంచి మీరు దేవునికి దగ్గరగా కాండి, మీరు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం పొందండి. దేవుని సన్నిధిలో మీరు పశ్చాత్తాపము పొందినట్లయితే రాబోతున్న ప్రమాదాల నుంచి దేవుడు తప్పిస్తాడు. హల్లెలూయా. రాబోతున్న కీడు నుంచి దేవుడు ఏం చేస్తాడు, తప్పిస్తాడు. జరగబోతున్న భయంకరమైన దుర్దినాలు మనం చూడకున్న దేవుడు మనల్ని ఏం చేస్తాడు, కాపాడుతాడు, రక్షిస్తాడు. హల్లెలూయా. అందుకనే సియోనులో బాకానాదము బూదుడనేసి ఉంది. ఉపవాసం చాలా మంది పాస్టర్లు చెప్తారు, ఉపవాసం బహిరంగ చేయమని బైబిల్లో ఉందంటే ఇది బహిరంగానే. హల్లెలూయా. చాలా మంది వాక్యం తెలియని వాళ్ళు ఏమంటారంటే, ఉపవాసం ఉంటే తలుపేసుకో, అలగబోసుకో, పెద్ద మోకాలి, కళ్ళు మూయని ప్రార్థన చెప్తూ ఉంటారు. పర్సనల్గా చెప్పింది అది, ఇది బహిరంగ చెప్తుంది. ఒక దేశం మీద తెగులు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి, ఉపవాసంతో ఆ దేశం కోసం అంగలార్చినట్లయితే దేవుడు మన దేశాన్ని దీవిస్తాడు. హల్లెలూయా. అందరూ దేవుని యొద్దకు వస్తారు. ఈరోజు మీరు చేస్తున్న ఒక చిన్న ప్రార్థన కొన్ని వందల ప్రమాదాలను జరగకుండా ఆపేస్తాయి. చాలా మంది ఊరేసుకొని ఆత్మహత్యలు చేసుకోవటానికి దగ్గరగా ఉంటారు. వారిని కూడా మీ ప్రార్థన ఏం చేస్తుంది, వెళ్ళి ఆపేస్తుంది. మీరు చేసే ప్రార్థన మీకు కానరాదు కానీ ఆ ప్రార్థన శక్తి దేవునికి తెలుసు. హల్లెలూయా. వచ్చినప్ప శంఖముగా మూలుగులతో మీరు ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే మీ మీద అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. ఆ యోబేలు కాలంలో ఈ భయంకరమైన ప్రమాదం వస్తుంది వాళ్ళు తెలియజేసినప్పుడు
వాళ్ళందరూ దేవుని సన్నిధిలో అంగలార్పుతో ప్రార్థన చేశారు. ఈ ప్రార్థనకు దేవుడు ప్రవచనం కూడా ఇచ్చాడు. హల్లెలూయా. ఆ ప్రవచనాన్ని మనం కానీ చూసినట్లయితే 3వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ అపోస్తుల కార్యంలో అది నెరవేరుతుంది కూడా. హల్లెలూయా. ఇక్కడ మనం కానీ చూసినట్లయితే దేవుని బిడ్డలారా, అంత్యదినములందు మనుషులందరిపై నా ఆత్మను కుమ్మరిస్తానని ఆయన ఈ యోవేలు గ్రంథంలోనే ఆయన తెలియజేస్తాడు. అయితే ఈ యొక్క రెఫరెన్స్ని మీరు తర్వాత చదువుకోండి, సమయం లేదు. ఈ యొక్క వివరణ ఎక్కడ నెరవేరుతుంది? ఇశ్రాయేలీయులు యేసు ప్రభుల వారు చనిపోయిన తర్వాత ఆయన ఆరోహణమే అవుతారు. ఆరోహణమైన తర్వాత ఇశ్రాయేలీయులు, యూదులు ఎన్ని రోజులు ఉపవాసం ఉంటారు దేవుని సన్నిధిలో? 50 రోజులు ఉపవాసం ఉంటారు. పెంతెకొస్తు దినాన వారు ఉపవాసం నుండి ప్రార్థన చేసినప్పుడు వారి మీద పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకు దిగి వచ్చినప్పుడు వాళ్ళందరూ నేలకు విభాగించబడి వారు ఏం మాట్లాడతారు? అన్య భాషలో మాట్లాడతారు. హల్లెలూయా. ఈ రాత్రి కాలంలో మీరు ప్రార్థన చేసే ముందు యోవేలు గ్రంథం 3 అధ్యాయాలు ఉంటాయి. ఈ 3 అధ్యాయాలు మీరు చదివి మీరు ప్రార్థన ప్రారంభించండి. దేవుడు మీ పట్ల అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఈ రోజు నుంచి మీ జీవితంలో చూస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండాలి. ఒకసారి యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి చదవండి. 13-14 నీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపపడును గనుక నీ వస్త్రములను కాక నీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? సియోనులో బాకామును ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయుడి. చాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు మన వైపు చూస్తాడు? దేవుని సన్నిధిలో ఉపవాసం ఉంటున్నాం. మరి 35 రోజుల నుంచి దేవుడు చూడలేదంటే మీరు స్టార్టింగ్ నుంచి అయిపోయేంత వరకు దేవుడు చూస్తూనే ఉన్నాడు మిమ్మల్ని. హల్లెలూయా. నమ్ముతున్నారా? నమ్మట్లేదా? మరేంది హల్లెలూయా చిన్నగా చెప్తున్నారు? హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఇది ఒక వ్రత దినముగా మీరు ప్రతిష్ఠించుకున్న ఉపవాసం మీరు చేస్తున్నారు. ఈ ఉపవాస ప్రార్థన ఇప్పుడు మీరు దాని ప్రతిఫలం చూడకపోయినా భవిష్యత్తులో మీరు దేనికోసం అయితే ఉపవాసం ప్రార్థన చేస్తున్నారో అది మీరు ఖచ్చితంగా చూస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. రాబోతున్న ప్రమాదాలను పసిగట్టాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి. రాబోతున్న ఆటంకాలు తొలగిపోవాలంటే ఏం చేయాలి? ఉపవాసము ఉండి ప్రార్థన చేసినట్లయితే దేవునికి ఏం కలుగుతుంది? పశ్చాత్తాపం కలుగుతుంది. భూమి మీద పరిశుద్ధులు ఎవరూ లేరు. భూమి మీద అందరూ పాపములే, ఏ భేదమున లేరు, అందరూ పాపం చేసి ఉన్నారు. మానవుడు ఈ లోకంలో ఉంటున్నాడు కాబట్టి మానవుడు ఏం చేస్తాడు? ఒక రోజుకి 277 రకాల పాపాలు చేస్తాడు. లేచిన కాల నుంచి పడుకునేంత వరకు ఎన్ని రకాలు? 277.
హల్లెలూయా. ఆ పాపాలు ఏంటని కూడా మీకు తెలియకుండా మీరు అపవిత్రం చేస్తారు. మాట ద్వారానో చూపు ద్వారానో, మీరు ఇంట్లో టీవీ పెట్టినప్పుడు సినిమా పాటలు వింటామో, ఇతరులతో అబద్ధాలు ఆడతామో, జనం లేకుండా వాళ్ళ మీద నిందలేయటమో, తిడతాం, ఏదో ఒక రకంగా మానవుడు ఏం చేస్తాడు? పాపాలు చేస్తాడు. ఈ పాపాలు చేసి మరి దేవుడు మన దగ్గరకు వస్తాడా? మన ప్రార్థన వింటాడా? దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం ప్రార్థనకి వస్తామో అప్పుడు మొదట మనం ఏం చేయాలి? ప్రార్థన కాదు, దేవునికి వ్యతిరేకమైన ఏమైనా ఉంటే వాటిని మనం హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒప్పుకొని మీరు ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన సువాసన ధూపం వల్లే దేవుని యొద్దకు వెళ్ళింది. హల్లెలూయా, హల్లెలూయా. యాజకుడు ధూపం వేస్తాడు. ఆ నిప్పుల మీద గంధపు చెక్కలని, సుగంధ పరిమళ ద్రవ్యాలను ఆ నిప్పుల మీద వేసినప్పుడు ఆ యొక్క ధూప వేదిక ఎక్కడికి వెళ్ళిద్ది? దేవుని యొద్దకు వెళ్ళిద్ది. ఈరోజు మీరు చేసే ప్రార్థన సువాసన ధూపం వల్లే ఉండాలి. హల్లెలూయా. ఇట్లా ఎప్పుడైతే మీరు ప్రార్థన చేస్తారో దేవుని సన్నిధిలో నుంచి మీరు అద్భుతాలను, ఆశ్చర్యకార్యాలను చూస్తారు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవ, మీరు మాతో ఉన్నందుకు స్తోత్రం చేస్తున్నాం తండ్రి. అయ్యా, నీ ప్రజలైన వారితో మీరు మాట్లాడినందుకు వందనాలు. విన్న వాక్యం ప్రకారం మేము జీవించినట్లు సహాయం చేయండి అయ్యా. ఏ వేరే జీవితంలో జరిగిన అద్భుతాలు అయ్యా ఈ బిడ్డల పట్ల మీరు చేయండి. ఈ బిడ్డలకు, ఈ సంఘానికి వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్తిల్లదు నాయన. మహిమ, ఘనత, ప్రభావాలు మీరు వహించమని యేసయ్య నామములో ఈ ప్రార్థన నీ పాదాల చెంత సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన అన్నగారికి నా వందనాలు తెలియజేస్తూ మాట ముగిస్తున్నాను.